కర్మ సిద్ధాంతాన్ని నమ్మినప్పుడు అంటే అలాగే మీరు జ్యోతిష్యురాలు మళ్ళీ. ఈ 2 ఒక రకంగా నాకు కాంట్రాడిక్టరీ అనిపిస్తాయి. ఎందుకంటే గ్రహాలను నమ్ముకుంటే కర్మల్ని తప్పించుకోవచ్చంటారు. కర్మ సిద్ధాంతం ప్రకారం ఏమో అన్నీ మనం తెచ్చుకున్న కర్మల ఖచ్చితంగా చేసి తీరాల్సిందే, వారిని అనుభవించి తీరాల్సిందే అంటారు. సో, ఇంతకి ఏది కర్మల్ని నమ్మాలా? గ్రహాల్ని నమ్మాలా? అసలు ఈ 2 వేరు కాదు. ఓకే. ఇదంతా ఒకటే సిస్టమ్. ఓకే. కర్మ అనే ఒక సిస్టాన్ని ఈ యూనివర్స్‌ని నడిపించే శక్తి అంటే మనం దైవం అంటాం. రైట్. క్రియేట్ చేసి వదిలేశారు. ఓకే. మనం దాన్ని పెంచుతాము, పెంపొందించుతాము, తగ్గించుకుంటాము. మనం చేసే దాని మీద ఆధారపడి ఉంటది. ఓకే. కర్మ అనేది ఒక సిస్టమ్, అది నడుస్తా ఉంటది. రైట్. మనం చేసిన మంచి చెడులు లెక్కలు జరిగి వాటికి సెపరేట్‌గా అకౌంట్స్‌లోకి వెళ్తా ఉంటాయి. ఓహో! ఇప్పుడు ఈ జన్మలో ఏదైతే చేశామో మనకి అకౌంట్స్‌లో పడిన తర్వాత నెక్స్ట్ జన్మ కర్మ డిసైడ్ చేస్తది. ఓకే. ఎక్కడ రైట్. పుట్టాలి, ఎలా పుట్టాలి, ఎందుకు పుట్టాలి, పుట్టిన తర్వాత ఏం చేయాలి అనే ఒక ప్రణాళికతో ఓకే. మన బర్త్ చార్ట్ అనేది ఏర్పడుతుంది. ఓకే. సో ఎప్పుడు మనం ఎవరికి ఏ టైంలో ఎలా పుట్టాలి అనేది జాతక చక్రం ఆ గ్రహాలను నిర్ణయించేదే కర్మ. ఓకే. ఓకే. సో గ్రహాలు ఇక్కడ ఏం కాదు, సెపరేట్ కాదు. వాళ్ళు హీరోస్ కాదు, విలన్స్ కాదు. ఓహ్! గ్రహాలు నిమిత్త మాత్రులు. ఇదేదైతే సిస్టమ్ ఉందో ఆ సిస్టంలో వాళ్ళకు కూడా కొన్ని రోల్స్ ఇచ్చారు. అచ్చా! కర్మ సిద్ధాంతంలో అవి కూడా పాత్రలే. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఇప్పుడు సూపర్. సింపుల్ కర్మ సిద్ధాంతం అనేది డైరెక్షన్ అయితే గ్రహాలు హీరో హీరోయిన్ యాక్టర్స్ లాంటి వాళ్ళు. యాక్టర్స్ లాగా. ఓహ్! అలాగా దీని ఫండింగ్ ప్రొడ్యూసరే యూనివర్సల్ లార్డ్ అంతే. యూనివర్స్ మరి అనుభవించే వాళ్ళంతా ప్రేక్షకులా? ఎగ్జాక్ట్లీ. చాలా బాగా చెప్పారు. అది ఆ! వాస్తవం. ఓకే. సో కర్మ అనేది ఏంటి అంటే అదొక సిస్టమ్. అది పనిష్మెంట్ కాదు, వరము కాదు. హ్మ్. వెరీ సింపుల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఎందుకంటే ఓకే. మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. చదువుతుంది. సో నేను ఎప్పుడు అదే చెప్తున్నా, ఇది సైన్స్ పరంగానే చూసుకుందాం. నేనేమి మూఢ నమ్మకాల్లాగా నమ్మమని చెప్పట్లేదు. రైట్. ఇప్పుడు న్యూటన్ లా ఇది సైన్స్ అంటున్నారు కదా, ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్ అంటున్నారు కదా. కరెక్ట్. అలాగే మనం చేసే ప్రతి పనికి ఫలితాలు ఉంటాయి కదా, అవును. అది మంచి చెడు అనేది ఈ కర్మ సిస్టంలోకి వస్తుంది. ఓకే. ఓకే. సో దానికి తగ్గట్టుగా నెక్స్ట్ మన లైఫ్ డిజైన్ చేయబడుతుంది. ఓకే. అది కూడా పూర్తి స్థాయిలో కర్మ చేతుల్లో ఏముండదు, మన చేతుల్లో కూడా ఉంటది. హ్మ్. ఇప్పుడు ఇలాగా చెయ్యాలి, ఈ రోజున అలా చెయ్యాలి, ఇలా పుట్టాలి అలా పుట్టాలి అనేది డిసిషన్ అయిపోయింది కదా. అవును. ఇక్కడ మళ్ళీ నేను ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేది నా ఫ్రీ విల్ ఉంటది. ఉంటుందా? 100% ఉంటుంది. ఉన్నప్పుడు కర్మ సిద్ధాంతం ఎట్లా అప్లై అవుతుంది? కర్మ సిద్ధాంతం ఎట్లాగంటే ఇప్పుడు నేను ఏ తల్లిదండ్రులు పుట్టాలి అనేది కర్మ సిద్ధాంతం డిసైడ్ చేసింది. అవును. నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనేది కర్మ సిద్ధాంతం డిసైడ్ చేసింది. ఓకే. నాకు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, రైట్. పూర్వ జన్మలో నేను ఒక అమ్మాయిని, నా భార్యని బాగా బాధలు పెట్టేసేసి హ్మ్. ఒక చెడ్డ భర్తని. అవును. ఈ జన్మలో నాకు అది రివర్స్ లో నేను దాని రుణం తీర్చుకోవాలి. అచ్చా! నేను బాధలు పడే భార్యని, బాధలు పెట్టే భర్త భర్త. రావాలనేది కర్మ సిద్ధాంతం డిసిషన్ తీసేసుకుంది. ఓకే. ఇప్పుడు నాకు బాధలు పెట్టే భర్త ఉన్నాడు, కానీ నాకు ఫ్రీ విల్ ఉంది. హ్మ్. ఇప్పుడు అతని చేతుల్లో నేను బాధలు పడాలా, అతన్ని మార్చుకోవాలా, లేదా అతను వదిలేయాలా, హ్మ్. నా చేతుల్లోనే ఉంది కదా. ఒకవేళ మీరు వదిలేశారు అనుకుందాం. అవును. మరి ఆ కర్మను మళ్ళీ ఎప్పుడు అనుభవిస్తారు? అనుభవించాల్సిన అవసరం లేదు. అది ఏదైతే వచ్చేసిందో అది అక్కడతో అయిపోయింది కదా. నేను ఇప్పుడు చేసే పనులు బట్టి ఇంకా అంటే ఇప్పుడు ఈ ఓకే. వదిలేయటం జ్ఞానంతో వదిలేయాలి. ఆ! ఎట్లా పడితే అట్లా గర్వంతోనో వాటితో కాదు. ఆ! వాట్ ఎవర్ జరిగింది నేను దీన్ని ఒప్పుకుంటున్నా. ఎరుకతో చేయాలి. ఆ ఓకే. ఇది ఓకే. నా కర్మానుసారం ఈ మనిషి వచ్చాడు, ఈ మనిషిని నేను ద్వేషించట్లేదు. ఓకే. నేను చెప్పే వదిలేయటం అంటే కోపంతో వీడంతా చూద్దామని వదిలేసి కేసులేసి అట్లా కాదు నేను అంటుంది. నా కర్మానుసారం ఈ మనిషి వచ్చాడు, సో ఈ మనిషిని నేను క్షమించేస్తున్నా. ఓకే. నేను చేసుకున్న దానికి ఈ మనిషి వచ్చాడు, ఈ మనిషిని క్షమించడం వల్ల ఇక్కడ నా రుణానుబంధం కట్ అయిపోతుంది. కట్ అయిపోతుంది. ఓకే. కానీ అక్కడ నేను ఉండాలా లేదా అనేది నా ఫ్రీ విల్. ఓకే. ఇక్కడ నుంచి ఉంటది. ఒకవేళ ఆ మనిషి నుండి ఆయన్ని టార్చర్ పెడితే నాకు ఆగామి కర్మ అంటే ఇప్పుడు ఫ్యూచర్ కర్మ ఫామ్ అవుతుంది. ఓకే. నేను టార్చర్ పడుతూ ఉండేది నా ఫ్రీ విల్ కర్మ. ఓకే. సో ఫ్రీ విల్ అనేది ప్రతి విషయంలో ఉంటది. సంచిత కర్మలు అంటే మనం తెచ్చుకున్నవి కాదు, ప్రారబ్ధ కర్మ అనేది ఈ జన్మలో మనం ఏం అనుభవించాలని తెచ్చుకునేది ప్రారబ్ధ కర్మ. ఓకే. సంచిత కర్మ అంటే అక్కడ బిగ్ అకౌంట్, స్విస్ అకౌంట్, అచ్చా! అన్ని జన్మలకి సంబంధించి పోగే అకౌంట్ అమ్మో! సంచిత కర్మ. సంచిత కర్మ. ఓకే. ఈ జన్మలో ప్యాకేజ్ మాత్రమే ప్రారబ్ధ కర్మ. అచ్చా! దట్ ఈస్ ఫిక్స్డ్ ప్రోగ్రామ్. తెచ్చుకున్న ప్రోగ్రామ్ అది. అది మారదు. ఆ. ఆగామి అంటే మళ్ళీ ఫ్యూచర్ లో ఇప్పుడు మనం చేసే వాటి వల్ల మళ్ళీ లెక్క స్టోరేజ్ అయ్యేది. దేవుడా. ఆ, మూడే. మూడు. సింపుల్. మూడు. అయితే ఇప్పుడు సింపుల్ గా మనకి మీరు ఇందాక అడిగిన ఈ కర్మ ప్లానెట్స్ గురించి చెప్పాను కదా. అవును. కర్మ సిస్టమ్ లో ప్లానెట్స్ అనేది పాత్రదారులు. ఇప్పుడు ఎలా ఉంటదంటే మీరు స్టూడెంట్ అండి, మీరు చదువుకున్నారు అవును. కదా, అవును. ఎగ్జామ్ రాశారు,
మీరు బాగా చదువుకుంటే పరీక్ష రాస్తే ఫలితాలు మీరు చదువుకునే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఉంటాయి. అవును. మీరు స్కూల్లో జాయిన్ చేయడం వరకే కర్మ పని. చదువుతారా లేదా, ఎగ్జామ్స్ రాస్తారా లేదా అనేది మీ పనే. ఓకే. మీరు బాగా చదువుకుంటే అది ఫ్రీ విల్ అది. అది ఫ్రీ విల్. ఓకే. కానీ నేను ఏం చదువుతాను, ఏం పాస్ అవుతాను అనేది కర్మ కాదు. మిమ్మల్ని చదవకుండా ఆపేదానికి గ్రహాలు ఉంటాయి, మళ్ళీ కంపల్సరీగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ముందు ప్రోగ్రామ్ అయింది కదా, ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను, ఇప్పుడు మంచి తల్లిదండ్రులు దొరకటం అదృష్టం అంటారు. అవును. కొన్నిసార్లు అవ్వకపోవచ్చు. అప్పుడు అక్కడ బాధలు పడేటప్పుడు మాక్సిమం మనకి ఫ్రీ విల్ ఉన్నా కూడా తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళలేరు ఒక వయసు వచ్చే వరకు. కరెక్ట్. అంటే రెక్కలు రాకుండా ఎగరలేరు అంతే కదా. కదా. అవును. అప్పుడు వరకు తల్లిదండ్రుల మీద ఆధారపడాల్సిందే, అవును. భరించాల్సిందే. ఇప్పుడు ఈ భరించే ఈ ప్రాసెస్ ఉంది కదా, ఈ ప్రాసెస్ అంతా ప్రారంభ కర్మలో భాగమే కదా. కానీ మనం అర్థం చేసుకొని ఆ దాంట్లోంచి బయటికి వచ్చేలాగా మనల్ని మనం కసరత్తు చేసుకునేది మాత్రం మన చేతుల్లో ఉంటుంది. ఓకే. అదే జ్ఞానం. జ్ఞానం అంటే వెలుగు. ఓకే. అది తెచ్చుకుంటే మనం అన్నిటినీ స్లోగా జయించవచ్చు. సూపర్ సూపర్. రత్నాల గురించి మీరు చెప్తారు, రాళ్ళు పెట్టుకుంటే రాతలు మారవు అని అంటారు కదా. మరి నవరత్నాలు ఏంటి, వీటికి ఇంత ఈవెన్ విష్ణుమూర్తి వక్షస్థలం మీద కూడా పచ్చ ఉంటుంది. అంటే రత్నాలకు అంత విలువ ఎప్పటి నుంచో ఉంది కదా. అవును. మరి ఏంటి మీరు రాళ్ళను కొట్టిపారేస్తున్నారు? కొట్టిపారేయట్లేదు, రాళ్ళు విలువైనవే, అవి పనిచేస్తాయి. ఓకే. కాకపోతే ఇక్కడ అవే మార్చేస్తాయి అనే భ్రమలో ఉంటున్నారు. అవును. ఆ భ్రమ తప్పు. నేనేమంటున్నానంటే ఓకే. రాళ్ళు అనేది సపోర్ట్, నాట్ సొల్యూషన్. ఓకే. రాళ్ళు సహకారం చేస్తాయి, మీకు సమస్యని పరిష్కారం చెయ్యవు. తీసుకురావు. ఇది అర్థం చేసుకోమన్నా. ప్రతిదీ కూడా మూర్ఖత్వంతో చెయ్యొద్దు, అర్థం చేసుకొని చెయ్యండి అంటున్నా. అసలు ఇప్పుడు మన దగ్గర ఉన్న 99% మందికి ఏ రాళ్ళు చెప్పాలో కూడా తెలియకుండా చెప్తున్నారు. ఏ రాళ్ళు ఇప్పుడు మీకు ఇందాక ఇప్పుడు మీకు ఏదైనా ఎవరికైనా ఏదైనా రోగం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, మందులు ఇస్తారు, వాళ్ళు వేసుకుంటే టయానికి అది తగ్గుతుంది. అలా అని చెప్పి ఫ్యూచర్లో ఎప్పుడు రాదని కాదు కదా. మళ్ళీ వాళ్ళు తినే పదార్థాలు బట్టో, వాళ్ళు నిద్రపోయేదాన్ని బట్టో, వీటిలన్నిటి బట్టి ఉండాలి. టాబ్లెట్లు ఇచ్చే పద్ధతి ఉన్నా దాన్ని మళ్ళీ మిగతా సిస్టంలో ప్రాపర్గా అవ్వకపోతే కూడా ఆ మెడిసిన్స్ పనిచేయవు కదా. సో రాళ్ళు అనేది జస్ట్ కొంచెం సహకారం మాత్రమే. అది మన దగ్గర ఇక్కడ మిస్గైడెన్స్ జరుగుతుంది, అది అర్థం చేసుకోమంటున్నాను. వాటి పేరు మీద వేల కోట్ల లక్షల కోట్ల నడుస్తుంది వ్యాపారం. అవును. ఇప్పుడు మనం ధర్మాన్ని నమ్ముకొని శాస్త్రాన్ని చేస్తున్నాం, ఎవరు మోసపోవద్దు అంటున్నాను. నేను అమ్మే వాళ్ళని అమ్మొద్దు అంట్లా, కొనే వాళ్ళని కొనొద్దు అంట్లా, చెప్పే వాళ్ళని చెప్పొద్దు అంట్లా. చెప్పేవాళ్ళు శాస్త్రబద్ధంగా నిజాయితీగా ధర్మంగా చెప్పండి. ఏ రాయి ఖచ్చితమో పెట్టుకునే అర్హత ఉంటుందో అది పెట్టుకోండి. అమ్మే వాళ్ళు కూడా నిజమైన రత్నాల్ని మంచిగా అమ్మండి, ఎక్కువ డబ్బులు సంపాదించకండి. పెట్టుకునే వాళ్ళు కూడా వీటికి భయపడి పెట్టుకోమాకండి, తెలిసి జ్ఞానంతో పెట్టుకోండి, అప్పుడు ఇంకా మంచిగా ఉంటది. అంతే. పెట్టేసుకోగానే మారలేదు అని చెప్పి ఆ బాధపడి మళ్ళీ దాన్ని తీసి పడేసి ఎందుకు సమయాన్ని డబ్బుని వృధా చేసుకోవాలి. సో కొంత జ్ఞానం తెలుసు ఎరకతో చేస్తే ఫలితాన్ని వస్తాయి. ప్రతిదీ ప్రశ్నించుకోమంటున్నా. ఎదుటి వాళ్ళు భయపెడితే భయభ్రాంతులతో చెయ్యొద్దు, అవగాహనతో చెయ్యండి. కానీ మేడం ఇప్పుడు చుట్టూ 90% మంది నకిలీలే ఉన్నారు. ఒక నకిలీ దగ్గర నుంచి ఇంకో నకిలీ దగ్గర పోతున్నట్టుంది పరిస్థితి తప్ప ఎట్లా వీటిని కనుక్కోవడం? ఒరిజినల్ జాతి రత్నాలని, ఇప్పుడు నేపాల్ రత్నాలు అంటారు, ఇంకేదో రత్నాలు అంటారు, అది ఏది నిజమో ఏది అబద్ధమో అసలు తెలియని పరిస్థితి. అందుకే దాని అవసరం అంత లేదు అనేది గ్రహిస్తే ఇంతమంది దగ్గర తిరగాల్సిన అవసరం లేదు. అందుకే అంటుంది రత్నాల వల్ల తలరాతలు మారవు, కానీ కొంత సపోర్ట్ ఉంటది, అది అవసరమైనప్పుడు దాని యోగం ఉన్నప్పుడు అదే తీసుకెళ్తది. మీరు అన్నారు కదా ఈ నకిలీల దగ్గరికి తిరగటం కూడా వాళ్ళకున్న చెడు కర్మనే. అంతేనా? మంచి కర్మ మంచి యోగం ఉండాలి అంటే మంచి జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళాలి. నేను ఇచ్చే పబ్లిక్ స్టేట్మెంట్, నా దగ్గరికి యోగం లేకుండా రాలేరు. ఆ గ్రహాలు మాత్రమే తలుచుకుంటేనే నా దగ్గరికి రాగలవు. ఎందుకు డబ్బులుండి నా దగ్గర అపాయింట్మెంట్లు అవ్వని వాళ్ళు చాలా మంది ఉంటారు. నేనేం ఆపను, టైం రావాలి.